Hello everybody, welcome to Nivas Info. Today topic is 8th class Physical Science Chapter 1 Force Theory and Concept. ఈ వీడియోతో పాటు మీరు యూట్యూబ్ సెర్చ్ బాక్స్లో ఏదైనా వీడియో కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు మీరు సెర్చ్ చేస్తున్న టాపిక్తో పాటు నివాస్ ఇన్ఫో అనే కీవర్డ్ ఎంటర్ చేయండి. ఈ నివాస్ ఇన్ఫో అనేది నా ఛానల్ యొక్క నేమ్. ఈ కీవర్డ్ ఎంటర్ చేయడం వల్ల నేను చేసిన వీడియోస్ డిస్ప్లే అవ్వడానికి ఛాయిసెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఈ వీడియోతో పాటు ఈ వీడియో ప్రీవియస్ వీడియో నెక్స్ట్ వీడియో సమ్ రిలేటెడ్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియో నేమ్ పక్కన సమ్ డౌన్ యారో మార్క్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి, మీకు వీడియో ఒక డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో నేను కొన్ని లింక్స్ ఇస్తాను, ప్రీవియస్ వీడియో నెక్స్ట్ వీడియో అదేవిధంగా సమ్ రిలేటెడ్ వీడియోస్. వాటిని సెలెక్షన్ చేసుకోవడం ద్వారా కూడా మీరు నా వీడియోస్ చూడొచ్చు. నౌ టాపిక్లోకి వెళ్తే ఫోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఫోర్స్? ఇక్కడ కొన్ని పిక్చర్స్ చూడండి, మనకి సన్ రైజ్ సన్సెట్ అండ్ టైడ్స్. సో ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయంటే సమ్ ఫోర్స్ ఈజ్ దేర్. ఇవన్నీ ప్రతి మనకి ఈ సృష్టిలో ఈ యూనివర్సల్ మొత్తం మీద ప్రతి ఒక్క వర్క్లో ప్రతి ఒక్క ఇన్సిడెంట్లో ప్రతి ఒక్క ఆబ్జెక్ట్లో సమ్ వర్క్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది, వర్క్ మూమెంట్ అనేది అక్కడ ఉంటుంది అంటే దెర్ ఇస్ సమ్ ఫోర్స్ ఈజ్ దేర్. అయితే మనకి ఏన్షియంట్ టైంలో ఏన్షియంట్ డేస్లో ఈ ఫోర్స్ని ఏమనుకునే వాళ్ళంటే ఇది సమ్ ఇన్విజిబుల్ ఫోర్స్. అందుకే మనకి దేవుళ్ళు పురాణాలు ఈ వేదాలన్నీ పుట్టుకొచ్చాయి. సో వాళ్ళు వీటిపైన మనకి కంటికి కనిపించే ఇన్విజిబుల్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎవరికి తోచినట్టు వాళ్ళుగా కొన్ని గ్రంథాలు రాశారు, కొన్ని కథలు చెప్పారు. సో మనం బాగుండడం కోసం కొన్ని కథలు క్రియేట్ చేశారు. సో ఇవన్నీ అలా పుట్టినవే. అయితే ప్రతి దాని వెనుక కూడా సమ్ ఫోర్స్ అనేది వాళ్ళు నమ్మేవారు. ఇక్కడ సన్సెట్ అవుతుందే దానికి సమ్ ఫోర్స్ అనేది ఉంది, సన్ రైజ్ అవుతుంది దాని వెనుక సమ్ ఫోర్స్ అనేది ఉంది. సో సముద్రంలో టైడ్స్ వస్తుంటాయి, సో వాటి వెనుక కూడా సమ్ ఫోర్స్ అనేది ఖచ్చితంగా ఉంది అని మన ఏన్షియంట్ డేస్లో అనుకునేవాళ్ళు. అయితే మనకి నాలెడ్జ్ పెరుగుతున్న కొద్దీ రాను ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం డెవలప్ చేయడం మొదలుపెట్టారు. అంటే ప్రతి దాంట్లో కూడా సైంటిస్టులు ఒక్కొక్క సైంటిస్ట్ ఒక థింగ్ ఏదైనా ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ తీసుకొని అందులో ఆయన ఏంటంటే డెవలప్మెంట్ వాటి వెనుక ఉన్న సీక్రెట్స్ ఏంటి, సో వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. సో ఆ విధంగా ఈ ఫోర్స్కి సంబంధించిన కాన్సెప్ట్ కూడా కొంచెం డెవలప్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. కానీ ఈ ఫోర్స్ పైన ఎంత డెవలప్ అయినప్పటికీ ఈ ఫోర్స్ అనే కాదు మనకి గ్యాలాక్సీస్ ఈ స్టార్స్ వీటిపైన అది తొందరగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాలేదు ఎవరికి కూడా. ఎందుకంటే ఇది చాలా బిగ్ సబ్జెక్ట్ కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాళ్ళు ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఎన్నో రీసెర్చ్లు చేయాలి. సో అందుకే వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కరెక్ట్ వర్డ్స్ కానీ కరెక్ట్ మెథడ్ కానీ చాలా రోజుల వరకు మనకి అవైలబుల్ లేదు. అయితే యాక్చువల్లీ ఈ ఫోర్స్ అంటే ఏంటి అంటే ఈ ఫోర్స్ని మనం ఎఫోర్ట్ అనొచ్చు, స్ట్రెంగ్త్ అనొచ్చు, పవర్ అనొచ్చు. సో వీటన్నింటికి ఏంటంటే ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్. అయితే ఇంకొన్ని పిక్చర్ చూడండి, మనము స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ తొక్కుతాం, అదే మన ఇంట్లో డోర్ ఓపెన్ చేస్తాం, డోర్ క్లోజ్ చేస్తాం. అదేవిధంగా మన స్కూల్ బ్యాగ్ని మనం లిఫ్ట్ చేయాలి, లేదా మన స్కూల్ బ్యాగ్ని మన విప్ పై నుంచి తీసి క్రింద పెట్టాలి. సో ఇక్కడ ఎక్కడ చూసినా కానీ సమ్ ఫోర్స్ వల్లనే ఇది పాసిబుల్ అవుతుంది. మనం సైకిల్ తొక్కాలంటే మనకి సమ్ ఫోర్స్ అనేది కావాలి. సో ఆ పైడిల్ ఏదైతే ఉందో దాన్ని మన లెగ్స్తో దాన్ని పుష్ చేస్తాం, డౌన్కి పుష్ చేస్తాం, అప్పుడే మనకి సైకిల్ అనేది మూవ్ అవుతుంది. అదేవిధంగా మనం డోర్ ఓపెన్ చేయాలి లేదా డోర్ క్లోజ్ చేయాలి. సో వీ వాంట్ టు యూజ్ సమ్ ఫోర్స్ ఆన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ డోర్ అనేది ఆబ్జెక్ట్ అనుకుంటే దాన్ని మనం పుష్ చేస్తాం లేదా పుల్ చేస్తాం. అదేవిధంగా మన బ్యాగును కూడా పుల్ చేస్తాం లేకపోతే పుష్ చేస్తాం. ఇలా అంటే ఇక్కడ మనకి ఈ ఫోర్స్ అనేది మనం ఎలా యూజ్ చేస్తున్నామంటే పుల్ చేయడం లేదా పుష్ చేయడం ద్వారా యూజ్ చేస్తున్నాం. అలాగే ఇంకొన్ని పిక్చర్స్ చూసినట్టయితే ఇక్కడ బోర్వెల్. సో బోర్వెల్ వేస్తున్నారు. సో ఇక్కడ బోర్వెల్ వేస్తున్నారంటే ఇక్కడ కూడా సమ్ ఫోర్స్ అనేది యూజ్ చేస్తున్నారు, ఇక్కడ మిషనరీ ఫోర్స్. అదేవిధంగా మనకి గ్లాస్లో జ్యూస్ ఉంది, ఆ జ్యూస్ని మనం తాగాలనుకో, సో స్ట్రా పెట్టి తాగాలన్నా డైరెక్ట్ తాగాలన్నా కానీ అక్కడ మనం ఫోర్స్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ ఏ రకమైన ఫోర్స్ యూజ్ చేస్తున్నాం? పుల్లింగ్. సో వాటిని మనం ఏం చేస్తున్నాము? పుల్ చేస్తున్నాము. సో ఇక్కడ పుల్లింగ్ అది ఒక రకమైన ఫోర్స్. అదేవిధంగా మనకి బోర్డు పైన ఇంతకుముందు మనం రాసిన ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ని క్లీన్ చేయాలి. సో ఇక్కడ కూడా మనం ఫోర్స్ అనేది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఒక ట్రీ ఉంది, ఒక మ్యాంగో ట్రీ సంథింగ్ ఏదో ట్రీ ఉంది. ఆ ట్రీ పైన ఫ్రూట్ ఏదైతే ఉందో ఆ ఫ్రూట్ అనేది క్రింద పడుతుంది.
సో మనం అక్కడ మనము హ్యూమన్ బీయింగ్ కానీ ఇంకేదైనా యానిమల్ కానీ అక్కడ ఫోర్స్ యూజ్ చేయకుండానే ఆఫ్టర్ సమ్ డేస్ ఆ ఫ్రూట్ అనేది ఏమవుతుందంటే క్రింద పడిపోతుంది. సో మరి అక్కడ క్రింద ఎందుకు పడిపోతుంది? అది డైరెక్ట్ భూమిపైన ఎందుకు పడిపోతుంది అంటే అక్కడ కూడా సమ్ ఫోర్స్ అనేది ఉంది. అంటే మనకి గ్రావిటీ. సో ఎర్త్కున్న పవర్ ఏంటి అంటే గ్రావిటీ. సో ఇక్కడ ఎర్త్ కనే కాదు ప్రతి ఆబ్జెక్ట్కి కూడా గ్రావిటీ అనేది ఉంటుంది. కాకపోతే అది మనకు కనిపించదు. సో ఎందుకు కనిపించదు అంటే మనము ఈ ఫోర్స్ అనేది మనం డైరెక్ట్గా చూడలేము. దట్ ఈజ్ ఇన్విజిబుల్ ఫోర్స్. సో ఇక్కడ ఒక ఫ్రూట్ అనేది ఎర్త్ పైన పడుతుంది డైరెక్ట్ ట్రీ నుంచి అంటే అక్కడ కూడా సమ్ ఫోర్స్ అనేది ఉంది. అదేవిధంగా మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్ ఏం చేస్తుంది? ఐరన్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఐరన్ ఇక్కడ అట్రాక్ట్ చేస్తుంది అంటే సమ్ ఆ మ్యాగ్నెట్లో కూడా సమ్ ఫోర్స్ అనేది ఉంది. సో అది ఏం చేస్తుంది? పుల్ చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనం ఫ్లాగ్. సో ఫ్లాగ్ని ఎగరేయాలన్నా కూడా మనం అక్కడ పుష్ అండ్ ఫుల్ సమ్ ఫోర్స్ అనేది యూజ్ చేయాలి. సో ఈ పిక్చర్స్ అన్నీ చూసిన తర్వాత మనకి ఫోర్స్ అంటే ఏంటంటే పుష్ ఆర్ పుల్. సో ఈ రెండే అనుకుంటాం. ఫోర్స్ అంటే మీనింగ్ ఏంటంటే పుష్ ఆర్ పుల్. సో దీన్ని ఫోర్స్ అంటామా? మరి పుష్ ఆర్ పుల్ అనేది ఫోర్స్ అంటామా? మరి ఇక్కడ చెట్టుపై నుంచి ఫ్రూట్ అనేది డైరెక్ట్ ఎర్త్ పైన పడిపోయింది. మరి అక్కడ మనం పుష్ చేయలేదు, పుల్ చేయలేదు. అంటే ఇక్కడ మనం ఏం చెప్పవచ్చు అంటే ఎర్త్ అనేది పుల్ చేస్తుంది, ఆ ఫ్రూట్ని ఏం చేస్తుందంటే లాక్కుంటుంది. సో అక్కడ సమ్ ఇన్విజిబుల్ ఫోర్స్ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ ఫోర్స్ అంటే ఏంటి అంటే ఈ పుష్ అండ్ పుల్ కాదు. జస్ట్ ఇది మనం ఆ ఫోర్స్ని యూజ్ చేయడానికి ఒక ఆబ్జెక్ట్ మాత్రమే. పుష్ అండ్ పుల్ అనేది ఒక ఆబ్జెక్ట్ మాత్రమే. సో ఇక్కడ సైంటిస్టులకు కూడా ఇదే ప్రాబ్లం అయింది. అసలు ఫోర్స్ అంటే ఏంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళకి ఏం అర్థం కాలేదు. స్టార్టింగ్లో అందరూ పుష్ చేయడం లేదా పుల్ చేయడం అనేది ఫోర్స్ అని చెప్పారు. బట్ ఇక్కడ మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రూట్ని తీసుకుంటే అది ఎర్త్ పైన ఎందుకు పడుతుంది? అక్కడ డైరెక్ట్గా మనకి పుష్ ఆర్ పుల్ అంటే మనకి డైరెక్ట్గా ఏం కనిపించడం లేదు కదా. సో ఈ విధంగా ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సైంటిస్టులకు కూడా చాలా టైం పట్టింది. సో మరి ఇక్కడ ఫోర్స్ అంటే ఏంది అసలు? సో దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ మనము ఒక లైన్ తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఫోర్స్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్స్. పుష్ ఫుల్లే కాదు, మనకి డైరెక్ట్ ఫోర్స్ అండ్ అదేవిధంగా ఇన్విజిబుల్ ఫోర్స్. వీటిని మనము కాంటాక్ట్ ఫోర్స్ అండ్ ఫీల్డ్ ఫోర్స్ అనొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ అంటే ఏంటంటే ద పుష్ ఆర్ పుల్ ఆన్ an object with mass that causes it change its velocity. ఇక్కడ ఏమవుతుందంటే పుష్ ఆర్ పుల్ చేయడం వల్ల ఒక ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మాస్లో డిఫరెంట్ రావచ్చు, వెలోసిటీ అనేది చేంజ్ అవ్వచ్చు. సో దాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ వరకు జరపగలుగుతాం మనం పుష్ పుల్ చేయడం వల్ల. సో ఫోర్స్ అంటే అది కాదు. Force is an external agent capable of changing the state of rest or motion of a particular body. ఈ ఫోర్స్ అనేది ఏంటంటే ఎక్స్టర్నల్ ఏజెంట్. ఒక టూ ఆబ్జెక్ట్కి మధ్యన ఒక ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ బ్యాగ్ని మనం లిఫ్ట్ చేయాలి. ఇక్కడ లిఫ్ట్ చేస్తుంది ఎవరు అంటే మనము. సో ఇక్కడ సెకండ్ ఆబ్జెక్ట్ ఏంటి? దేన్ని లిఫ్ట్ చేస్తున్నాము? మన స్కూల్ బ్యాగ్ని. సో ఇక్కడ మనం చేస్తుంది అంటే ఇక్కడ సమ్ ఫోర్స్ అనేది యూజ్ చేస్తున్నాము. ఎలా యూజ్ చేస్తున్నాము అంటే పుల్ చేయడం ద్వారా. సో ఈ విధంగా మనము పుష్ ఆర్ పుల్ చేయడం ద్వారా ఫోర్స్ని యూజ్ చేస్తున్నాము. బట్ ఇక్కడ ఫోర్స్ అంటే ఏంటి అంటే సమ్ విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్ ఏదైనా కావచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఫోర్స్ని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. బేసిక్ ఆఫ్ ద విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఫోర్స్ని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే కాంటాక్ట్ ఫోర్స్. మనం డైరెక్ట్ టచ్ చేయడం వల్ల ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. మన స్కూల్ బ్యాగ్ని మనం లిఫ్ట్ చేస్తున్నాం, పుల్ చేస్తున్నాం. సో కాబట్టి అక్కడ బ్యాగ్ అనేది ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది. సో అక్కడ బ్యాగ్ ప్లేస్ చేంజ్ అయింది అంటే అక్కడ మనము సమ్ ఫోర్స్ అనేది యూజ్ చేసినాము. ఎలా యూజ్ చేస్తాం? డైరెక్ట్ కాంటాక్ట్. సో పుల్ ఆర్ పుష్ చేయడం వల్ల మనము ఆ ఆబ్జెక్ట్ యొక్క ప్లేస్ అనేది చేంజ్ చేస్తాం. అది ఎలా చేస్తామంటే డైరెక్ట్ కాంటాక్ట్. సో దీన్ని కాంటాక్ట్ ఫోర్స్ అంటాం, తెలుగులో స్పర్శాబలం అంటాం. అదేవిధంగా సెకండ్ వన్ ఫోర్సెస్ అట్ డిస్టెన్స్. ఫోర్సెస్ అట్ ఏ
డిస్టెన్స్, దీన్నే మనము ఫీల్డ్ ఫోర్స్ అంటాం, తెలుగులో క్షేత్రబలం అంటాం. అంటే ఇక్కడ మనం డైరెక్ట్ దాన్ని టచ్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెట్ ఐరన్ ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. సో అక్కడ ఎలాంటి డైరెక్ట్ రిలేషన్ ఉండదు, బట్ దాంట్లో సమ్ గ్రావిటీ అనేది ఉంటుంది, మ్యాగ్నెటిజం అనేది ఉంటుంది. సో ఇలాంటి ఫోర్సెస్ని మనం ఏమంటామంటే ఫీల్డ్ ఫోర్స్ అంటాం. సో ఫస్ట్ వీటికి సమ్ డెఫినేషన్ ఏంటి అనేది చూస్తుందాం. సో ఇక్కడ కాంటాక్ట్ ఫోర్స్ మీన్స్ ఫోర్స్ విచ్ రిజల్ట్స్ వెన్ దెర్ ఈస్ ఎ డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ టూ ఇంటరాక్టింగ్ ఆబ్జెక్ట్ ఈజ్ నౌన్ యాజ్ కాంటాక్ట్ ఫోర్స్. ఇక్కడ టూ ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతాయి, వాటి మధ్యన సమ్ ఏదో ఒక బిగ్ ఆబ్జెక్ట్ లేదా ఒక స్మాల్ ఆబ్జెక్ట్ సమ్ ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది. ఒక ఆబ్జెక్టు ఇంకొక ఆబ్జెక్టు పైన పుష్ ఆర్ ఫుల్ డైరెక్ట్ ఏదో ఒక ఫోర్స్, ఏదో ఒక రకమైన ఫోర్స్ యూజ్ చేయడం వల్ల అక్కడ ఏంటంటే ఫిజికల్గా సో ఆ ఆబ్జెక్ట్లో ఏదైనా చేంజ్ రావచ్చు, అది ప్లేస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఇది ఏంటి అంటే డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా వస్తుంది. సో దీన్ని మనము చూడగలము. సో ఇలా చూడడానికి వీలుండే ఫోర్సెస్ని మనం ఏమంటామంటే కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. సెకండరీ ఫీల్డ్ ఫోర్సెస్, ద ఫోర్స్ విచ్ అకర్స్ వితౌట్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఈజ్ నౌన్ యాజ్ ఎ ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ ఫీల్డ్ ఫోర్స్. సో ఒక టూ ఆబ్జెక్ట్స్ మధ్యన సమ్ ఫోర్స్ వల్ల, సమ్ టైప్ ఆఫ్ ఇన్విజిబుల్ ఫోర్స్ వల్ల సమ్ చేంజ్ అనేది అక్కడ కలుగుతుంది. సో అక్కడ కొంచెం చేంజ్ అనేది రావడం వల్ల సమ్ అక్కడ మన ఫోర్స్ అనేది యూజ్ చేయబడింది అని మనకు తెలుస్తుంది. కానీ ఆ ఫోర్స్ అది ఎలా, ఆ ఫోర్స్ అనేది మనం డైరెక్ట్గా చూడలేమాట. సో ఇలా డైరెక్ట్ చూడలేని ఫోర్స్ను మనం ఏమంటామంటే ఫీల్డ్ ఫోర్స్ అంటాం. వీటికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్ ఫోర్సెస్ యాక్ట్ అట్ ఏ డిస్టెన్స్, ఫీల్డ్ ఫోర్స్, దీన్నే మనం తెలుగులో క్షేత్రబలం అంటాము. క్షేత్రబలంలో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఫోర్స్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్, దీన్నే తెలుగులో మనము అయస్కాంత బలం అంటాం. ఒక పిక్చర్ తీసుకుందాం. సో ఈ పిక్చర్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక మ్యాగ్నెట్. సో ఆ మ్యాగ్నెట్కి నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఉన్నాయి. ఒక పిన్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక ఐరన్ పిన్ని ఈ మ్యాగ్నెట్ ద్వారా రబ్ చేస్తున్నాం. సో రబ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆ మ్యాగ్నెట్ ఇక్కడ వాటర్లో వేస్తున్నాం. ఇక్కడ వాటర్లో వేస్తే ఏమైంది అంటే ఆ పిన్ ఏదైతే ఉందో ఆ పిన్ని అక్కడ వాటర్లో వేసినాము. ఆ పిన్ ఆ వాటర్లో వేసిన వెంబడి ఏమైందంటే అది మ్యాగ్నెటిజం అనేది చూపించడం మొదలుపెట్టింది. మరి ఇక్కడ మ్యాగ్నెటిజం చూపించడం అంటే ఏంటి అంటే మనకి మ్యాగ్నెట్లో సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్ అని ఉంటుంది. సో ఇక్కడ కంపాస్ చూడండి, కంపాస్ మనకి ఎప్పుడు నార్త్ సైడ్ అనేది అప్లో చూపిస్తుంది. సో ఇక్కడ ఎందుకు చూపిస్తుంది అంటే ఈ కంపాస్లో ఉన్న మ్యాగ్నెట్లో ప్రతి మ్యాగ్నెట్లో కూడా 2 పోల్స్ ఉంటాయి. సో ఈ 2 పోల్స్ ఏంటి అంటే సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్. నార్త్ పోల్ నార్త్కు చూపిస్తుంది, సౌత్ పోల్ సౌత్కు చూపిస్తుంది. సో ఇక్కడ ఈ మ్యాగ్నెట్తో దీన్ని రబ్ చేయడం వల్ల ఈ పిన్నుని, సో ఈ పిన్ను కూడా మ్యాగ్నెట్ లాగా చేంజ్ అయింది. అప్పుడు దాని ఒక ఐడెంటిటీ, సో నార్త్ పోల్ అండ్ నార్త్ సైడ్, సౌత్ పోల్ సౌత్ సైడ్ ఇలా టర్న్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక పిన్నుని తీసుకున్నాం మనం. ఇంకొక పిన్నుని తీసుకొని సేమ్ అదే పని చేసి మళ్ళీ ఆ పిన్నుని కూడా వాటర్లో వేసినాం. కానీ అక్కడ రివర్స్లో జరిగింది. రివర్స్లో ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ ఉన్నది ఏంటంటే నార్త్ అనుకోండి. సో ఈ ఫస్ట్ ఒక పిన్నుని ఇక్కడ వేయగానే ఇదేంటి ఇటు సైడ్ టర్న్ అయింది. నెక్స్ట్ ఇంకొక పిన్నుని వేయగానే ఇప్పుడు ఏమైంది అంటే రివర్స్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, రెడ్ పోల్ ఇటు సైడ్ వెళ్ళింది, నార్త్ పోల్ ఇటు సైడ్ వచ్చింది. ఇలా ఎందుకు అయ్యింది? సో మనం రెండింటికి డిఫరెంట్ ఏం లేదు, రెండింటికి ఒకటే మెథడ్ వాడినాం కదా. మరి ఇప్పుడు నార్త్ పోల్ ఉన్నప్పుడు నార్త్ సైడ్ చూపించాలి కదా. మరి ఇక్కడ ఆపోజిట్ ఎందుకు చూపిస్తుంది అంటే మనకి మ్యాగ్నెటిజంలో ఒక ప్రాపర్టీ ఉంది. అది ఏంటంటే లైక్ పోల్స్ ఆఫ్ 2 magnets రిపెల్ ఈచ్ అదర్ అండ్ అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. తెలుగులో చెప్పాలంటే అయస్కాంతం యొక్క సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి. అంటే ఇక్కడ నార్త్ సౌత్ 2 పోల్స్ ఉంటాయి కదా, నార్త్ లైక్ పోల్స్ ఇవేంటి రిపెల్ ఈచ్ అదర్ వికర్షించుకుంటాయి. అదేవిధంగా సౌత్ సేమ్ యాసిస్ ఆ రెండు కూడా, ఎందుకంటే లైక్ పోల్స్ కాబట్టి రెండు కూడా రిపెల్ ఈచ్ అదర్. ఇన్ కేస్ ఒక నార్త్ ఒక సౌత్ అనుకో అప్పుడే అట్రాక్ట్ అవుతాయి. సో ఇక్కడ మనము మ్యాగ్నెట్ తీసుకొని ఐరన్ని అది ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. ఐరన్ అట్రాక్ట్ చేస్తుందంటే కూడా అది చేసేదాన్ని అదే అనమాట.
నార్త్ పోల్ సౌత్ పోల్ని లాగుతుంది. సో దీంట్లో ఉంటుంది, దాంట్లో ఉంటుంది మ్యాగ్నెటిజము. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఐరన్లో ఇప్పుడు మ్యాగ్నెట్లో ఉన్న నార్త్ పోల్ ఏం చేస్తుంది, రైట్ ఐరన్లో ఉన్న సౌత్ పోల్ని పట్టుకుంటుంది. ఈ మ్యాగ్నెట్లో ఉన్న సౌత్ పోల్ ఏం చేస్తుంది, ఐరన్లో ఉన్న నార్త్ పోల్ని అట్రాక్ట్ చేస్తుంది. సో మనం ఇలా రబ్ చేయడం వల్ల అది మూవ్ అయ్యి ఆటోమేటిక్గా దాన్ని అట్రాక్ట్ అవుతాయి. సో ఇక్కడ మనం ఈ ప్రయోగంలో కూడా అదే అనమాట. ఈ రెండు ఇలా సెకండ్ వన్ దీనికి ఆపోజిట్లో ఎందుకు ఉంది అంటే అకార్డింగ్ టు దిస్ ప్రాపర్టీ లైక్ పోల్స్ అండ్ అన్లైక్ పోల్స్. ఇక్కడ లైక్ పోల్స్ ఏమవుతాయి, రిపెల్ ఈచ్ అదర్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. కాబట్టి ఇక్కడ నార్త్ ఈ సౌత్ రెండు అట్రాక్ట్ అవుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ సౌత్ ఇక్కడ నార్త్ ఈ రెండు అట్రాక్ట్ అవుతున్నాయి. సో ఇదంతా ఎలా జరుగుతుంది మరి, మనం అక్కడ అయితే డైరెక్ట్ అయితే ఏం చేయట్లేదు కదా, జస్ట్ యాక్చువల్గా రెండింటిని వాటర్లో వదిలేస్తాం. సో ఆ వాటర్లో ఎందుకు వదిలేస్తామంటే ఫ్రీగా మూవ్ అవుతాయి కాబట్టి. ఇక్కడ మనం ఎత్తు పైన ఎందుకు పెట్టకూడదు అనేది తర్వాత మాట్లాడుకుందాం. వాటర్లోనే ఎందుకు వేస్తామంటే అవి ఫ్రీగా మూవ్ అవుతాయి కాబట్టి ఆ వాటర్లో వదిలేస్తాం. ఆ వాటర్లో వదిలేసినప్పుడు అవి ఎలా రిపెల్ అయినాయి, ఎలా అట్రాక్ట్ అయినాయి, అక్కడ మనకి వేరైతే ఏం ఫోర్స్ యూజ్ చేయట్లేదు మనం డైరెక్ట్. సో ఇక్కడ మ్యాగ్నెటిజంలో ఉన్న సో ఆ మ్యాగ్నెటిక్ పవర్ వల్ల అవి రెండు అట్రాక్ట్ అవుతున్నాయి. సో ఇది మనం కంటికి కనిపించదు, బట్ అక్కడ అట్రాక్ట్ అవుతున్నాయి అంటే సమ్ ఫోర్స్ అనేది అక్కడ అప్లై అయ్యింది అని అర్థం. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఫోర్స్ని మనం ఏమంటామంటే ఫీల్డ్ ఫోర్స్ అంటాం. సో దిస్ యాక్షన్ ఆఫ్ pull or push arises due to a magnetic force. A magnetic can attract or repel another magnet without contact. So magnetic force is a field force. ఇది మన కంటికి కనిపించదు కాబట్టి, బట్ అక్కడ ఫోర్స్ అనేది అప్లై అయింది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఫీల్డ్ ఫోర్స్ అంటాం. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ తర్వాత మనం వెళ్ళాల్సింది ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. దీని తెలుగులో మనము స్థావర విద్యుత్ బలం అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక బెలూన్ తీసుకోండి, స్మాల్ ఒక పేపర్ తీసుకొని కట్ చేయండి. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ పేపర్స్ పైన బెలూన్ పైన పేపర్స్ను రబ్ చేయండి. రబ్ చేసిన తర్వాత మీరు ఆ చిన్న చిన్న పేపర్ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బెలూన్ పైన పోసేసి బెలూన్ ఇలా డౌన్ చేయండి. పేపర్స్ చాలా వరకు కింద పడిపోవు, దానికి అలాగే అట్రాక్ట్ అవుతాయి. సో మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఇలా చేయడం వల్ల అంటే the force exerted by a charged body and another charged body is known as electrostatic force. ఇక్కడ electrostatic force అంటే ఏంటంటే charged body on another charged body is known. ఇక్కడ ఏమవుతుందంటే exerted. సో దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. దేన్ని అట్రాక్ట్ చేస్తుంది అంటే ఒక చార్జ్డ్ బాడీని ఇంకొక చార్జ్డ్ బాడీ అనేది ఇక్కడ అట్రాక్ట్ చేస్తుంది. ఇలా ఛార్జ్ అవ్వడం వల్ల అంటే ఇక్కడ మనం రబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో ఎలక్ట్రికల్ పవర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ ఎలక్ట్రికల్ పవర్ వల్ల అవి ఏంటంటే ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసుకుంటాయి. సో దానివల్లనే ఆ పేపర్ క్లిప్స్ అనేది క్రింద పడిపోకుండా ఆ బెలూన్కి అట్రాక్ట్స్ అవుతున్నాయి. సో ఇవి కూడా మనం డైరెక్ట్గా ఆ ఫోర్స్ ఏంటనేది మనం చూడలేం. ద ఫోర్స్ కమ్స్ ఇన్ టు ప్లే ఈవెన్ వెన్ ది బాడీస్ ఆర్ నాట్ ఇన్ కాంటాక్ట్. ఇట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోర్స్ అట్ డిస్టెన్స్. సో కాబట్టి దీన్ని కూడా మనము ఫోర్స్ అట్ డిస్టెన్స్ అనొచ్చు, అంటే ఫీల్డ్ ఫోర్స్ అనొచ్చు. నెక్స్ట్ దీని తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్, దీన్నే మనం తెలుగులో గురుత్వాకర్షణ బలం అంటాం. సో దీన్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే న్యూటన్. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ట్రీ ఉంది, ఫ్రూట్ ఉంది. ఆ ఫ్రూట్ అనేది క్రిందనే ఎత్తు పైన ఎందుకు పడుతుంది? అలా స్కైలోకి అలా వెళ్ళిపోవచ్చు కదా, లేదా అలా మధ్యలోనే ఉండొచ్చు కదా, అలా ఎందుకు ఉండట్లేదు? సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి మనము కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. వై డస్ ద పెన్ ఫాల్ డౌన్? మనము ఒక పెన్ ఇలా వదిలేసినాం అనుకోండి, మన హ్యాండ్లోంచి కొంచెం ఎత్తులోంచి వదిలేసినాం అనుకో, అది ఏమవుతుంది, క్రింద ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటే దానిపైన వెళ్ళి పడుతుంది, ఏది లేకపోతే డైరెక్ట్ ఎత్తు పైన పడుతుంది. సో అలా ఎందుకు జరుగుతుంది? అదేవిధంగా వాట్ ఈస్ ద ఫోర్స్ విచ్ పుల్స్ ద పెన్ డౌన్? ఇక్కడ పెన్నుని డౌన్కి ఏ ఫోర్స్ అనేది లాగుతుంది? వై డస్ ఏ స్టోన్ త్రో అప్ ఇన్ టు ద స్కై ఫాల్ బ్యాక్ టు ద ఎర్త్? ఇక్కడ మనం స్కైలోకి ఒక రాయిని ఇసిరి కొట్టినాం అనుకోండి, అది మళ్ళీ రిటర్న్ వస్తుంది, రిటర్న్ నుంచి మళ్ళీ ఎర్త్ పైన పడుతుంది. ఎందుకు? అదేవిధంగా వై డు రివర్స్ ఫ్లో డౌన్ టు ద సీ? ఇక్కడ రివర్స్ ఉంటాయి. రివర్స్ ఎప్పుడైనా చూసారా? మీకు అప్పులోంచి డౌన్లోకి
ఫ్లో అవుతుంటాయి. సో ఎందుకు డౌన్లోంచి అప్లోకి ఎందుకు ఫ్లో అవ్వకూడదు? సో వీటన్నింటి వెనుక కూడా సైన్స్ అనేది ఉంది. ఆ సైన్స్లో ఉన్న కాన్సెప్ట్ ఏంది, ఇక్కడ వీటిలో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఫోర్స్. హౌ డస్ ద ఎర్త్ హోల్డ్ అట్ అట్మాస్ఫియర్? సో మనకి ఎర్త్ చుట్టూ సమ్ అట్మాస్ఫియర్ ఉంది. ఈ అట్మాస్ఫియర్ కొన్ని కిలోమీటర్ల వరకు ఉంది. మళ్ళీ ఆ కిలోమీటర్ల తర్వాత మనకి ఆ అట్మాస్ఫియర్ ఉండదు. మరి ఎందుకు ఆ అట్మాస్ఫియర్ ఈ భూమిని అంటిపెట్టుకుని ఎందుకు ఉంది? ఈజ్ దర్ ఎనీ ఫోర్స్ పుల్లింగ్ ద ఆబ్జెక్ట్ టువర్డ్స్ ద ఎర్త్? సో వీటన్నిటినీ ప్రతి ఒక్క దాన్ని కూడా మనకి ఇక్కడ ఎర్త్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. సో మరి అట్రాక్ట్ చేయడానికి అక్కడ ఏదైనా ఫోర్స్ అనేది ఉందా, పుల్లింగ్ ఫోర్స్ అనేది ఉందా? ఖచ్చితంగా ఉంది. సో ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ thrown upwards, there exists a force which pulls it down towards the earth. Because of this, it falls down the ground. We call this force as a gravitational force. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏది అంటే పుల్లింగ్, ఈ ఎర్త్కుండేది గ్రావిటేషనల్ ఫోర్స్. నువ్వు ఏదైనా సరే ఎర్త్ అనేది లాగేసుకుంటుంది. సో ఈ ఎర్త్కున్న ఫోర్స్ని ఏమంటామంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. మరి ఈ ఎర్త్ అనేది ఎందుకు లాగేసుకుంటుంది? ఇక్కడ యాక్చువల్గా ఒక మ్యాగ్నెట్ పిన్నుని లాగేసుకుంటుంది అంటే అది కూడా ఒక రకమైన గ్రావిటేషనల్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటాం దాన్ని. అది కూడా ఒక రకమైన గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మ్యాగ్నెట్, మీరు ఒకసారి మ్యాగ్నెట్ని అబ్జర్వ్ చేయండి. 2 మ్యాగ్నెట్స్ తీసుకోండి, ఒకటి బిగ్ ఒకటి స్మాల్. రెండింటిని కొద్ది దూరంలో పెట్టండి, అంటే రెండు అట్రాక్ట్ అయ్యేంత స్పేస్లో పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే స్మాల్ మ్యాగ్నెట్ మూవ్ అవుతుంది ఆ బిగ్ మ్యాగ్నెట్ దగ్గరికి. ఇక్కడ ఎర్త్ కూడా అంతే అనమాట. ఎర్త్ అనేది చాలా బిగ్ అండ్ బిగ్. ఎర్త్ పైన ఉన్న ఏ వస్తువుతో పోల్చినా, ఏ ఆబ్జెక్ట్తో కంపేర్ చేసినా కూడా ఎర్త్ అనేది ఎన్నో రెట్లు బిగ్. కాబట్టి ఇక్కడ ఆటోమేటికల్లీ ఎర్త్ అనేది దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ అట్రాక్ట్ చేసే ప్రతి వస్తువులో కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. కానీ అది వాటి యొక్క మాస్ కెపాసిటీ చాలా తక్కువగా ఉండడం వల్ల ఆటోమేటిక్గా అది ఎర్త్ సైడ్ మూవ్ అవుతుంది. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే 2 మ్యాగ్నెట్స్ని మనం టెస్ట్ చేయడమే. ఇక్కడ బిగ్ మ్యాగ్నెట్ స్మాల్ మ్యాగ్నెట్ని తన వైపు అట్రాక్ట్ చేసి పుల్ చేస్తుంది. ఇక్కడ ఎర్త్ కూడా అంతే. ఎర్త్తో కంపేర్ చేస్తే ఎవ్రీ ఆబ్జెక్ట్ లిటిల్ అంటే లిటిల్, కాబట్టి ఆటోమేటికలీ తను లాగేసుకుంటుంది. సో మాస్ పవర్ అనేది చాలా ఎక్కువ ఎర్త్ కాబట్టి. సో ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ వర్క్స్ ఈవెన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ ఇన్ కాంటాక్ట్. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫీల్డ్ వర్క్. ఇక్కడ కాంటాక్ట్లో లేకపోయినప్పటికీ, ఇప్పుడు మనం ఫ్రూట్నే తీసుకున్నాం. ఒక ట్రీ పై నుంచి ఫ్రూట్ అనేది ఎర్త్ పైన ఎందుకు పడుతుందంటే ట్రీకి ఎర్త్కి రిలేషన్ ఉంది, బట్ ఆ ఫ్రూట్కి ఎర్త్కి ఎలాంటి రిలేషన్ లేదు, ఎలాంటి కాంటాక్ట్ లేదు. సో కాంటాక్ట్ లేకపోయినప్పటికీ కూడా ఎర్త్ అది ఏంటి అంటే ఆ ఫ్రూట్ అనేది లాగేసుకుంటుంది. సో ఇది కూడా కంటికి కనిపించదు, కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనొచ్చు. So the force which acts between 2 bodies when the bodies are not directly touching each other is called force at a distance. So force at a distance ఏంటి, వాట్ ఈజ్ ఫోర్స్ అట్ డిస్టెన్స్ అంటే మీకు ఈ సెంటెన్స్ అనేది మీకు చెప్పవచ్చు. నెక్స్ట్, ద స్పేస్ అరౌండ్ ద మ్యాగ్నెట్ వేర్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ కెన్ బి డిటెక్టెడ్ ఈస్ కాల్డ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనకి ఒక మ్యాగ్నెట్ తీసుకున్నట్టయితే ఆ మ్యాగ్నెట్ ఏం చేస్తుంది అంటే దాని చుట్టూ ఉన్న ఐరన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది, అంటే డిటెక్ట్ చేసి అట్రాక్ట్ చేయగలుగుతుంది. సో అలా ఏర్పడిన ఆ ఫీల్డ్ ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎంతవరకు ఉంటుంది అంటే ఏ ఫీల్డ్ ఈజ్ ఎ రీజియన్ ఇన్ విచ్ ఏ ఫోర్స్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ బై అనదర్ మ్యాగ్నెటిక్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ దట్ రీజియన్. సో ఈ రీజియన్, ఈ ప్లేస్ అయితే ఏదైతే ఉందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్ట్ చేయగల ఏరియా ఏదైతే ఉందో దాన్ని మనము రీజియన్ అనవచ్చు. అంటే ఇక్కడ స్పేస్, కొంత స్పేస్ వరకు మాత్రమే ఉన్న ఐరన్ని ఆ మ్యాగ్నెట్ అనేది అట్రాక్ట్ చేయగలుగుతుంది. ఇక్కడ ఆ లొకేషన్ని మనము రీజియన్ అంటున్నాం. అది కొద్ది దూరం వరకు మాత్రమే జరుగుతుంది, ఎందుకంటే దాని కెపాసిటీని బట్టి. సో ఇక్కడ ఆ ఏరియాలో ఉన్న ఇంకొక ఆబ్జెక్ట్ ఐరన్ తీసుకుంటే అది ఏమవుతుంది, మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవుతుంది, అంటే ఎక్స్పీరియన్స్డ్ అవుతుంది. సో అక్కడ ఆ ఫోర్స్ ఏంటి అనేది అది ఎక్స్పీరియన్స్ అనేది ఫేస్ చేస్తుంది. సో అది ఎక్కడ జరుగుతుందంటే రీజియన్లో మాత్రమే జరుగుతుంది. సో ఏ బాడీ క్రియేట్స్ ఏ ఫీల్డ్ అండ్ అనదర్ బాడీ ఎక్స్పీరియన్సెస్ ద ఫోర్స్ బై ద ఫీల్డ్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద ఫీల్డ్.
ఇక్కడ ఏమవుతుందంటే 2 ఆబ్జెక్ట్స్, ఒక బాడీ అనేది అట్రాక్ట్ చేస్తుంది, ఒక బాడీ ఇంకొక, అంటే ఇక్కడ ఆ బాడీ మీన్స్ ఆబ్జెక్ట్, ఇంకొక ఆబ్జెక్ట్ మీన్స్ ఇక్కడ మ్యాగ్నెట్ అండ్ ఐరన్. సో ఇక్కడ మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేస్తుంది, ఐరన్ అట్రాక్ట్ అవుతుంది. సో వీటి మధ్యన జరిగేది ఏంటి అంటే సమ్ ఇన్విజిబుల్ ఫోర్స్, దాన్నే మనం ఏమంటున్నాము ఫీల్డ్ ఫోర్స్ అంటున్నాం. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ ఏంటి, అట్రాక్టెడ్ ఏంటి. సో ఇక్కడ అంటే ఇక్కడ ఆ ఫీల్డ్ని క్రియేట్ చేసేది ఏంటి అంటే మ్యాగ్నెట్, ఎక్స్పీరియన్స్ అయ్యేది ఏంటి అంటే ఐరన్. నెక్స్ట్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సరౌండ్స్ ఏ మ్యాగ్నెట్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతవరకు ఉంటుంది, మ్యాగ్నెట్ సరౌండింగ్లో ఉంటుంది. అదేవిధంగా అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సరౌండ్స్ ఎలక్ట్రిక్ చార్జెస్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతవరకు ఉంటుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చార్జెస్ అయ్యేంతవరకు ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏ గ్రావిటేషనల్ ఫీల్డ్ సరౌండ్స్ మాసెస్. సో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎక్కడి వరకు ఉంటుంది, మాస్ ఆబ్జెక్ట్. ఓకే, ఒక ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఎక్కడి వరకు ఉంటే వాటి సరౌండింగ్ మొత్తము ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది ఉంటుంది. సో ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ డిపెండ్ ఆన్ ద మాస్.